హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియో టైలరింగ్ క్లాసెస్ ఎన్ఎస్టిఐలో టైలరింగ్ క్లాసెస్ అన్నమాట. మనము గేట్ నుంచి లోపలికి వచ్చిన తర్వాత రైట్ సైడ్లో ఈ పింక్ కలర్ బిల్డింగ్ ఉంటుంది. ఈ బిల్డింగ్లో సెకండ్ ఫ్లోర్లో మనకు టైలరింగ్ క్లాసెస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో నేర్పిస్తారు. ఇది గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ సర్టిఫికెట్ ఇస్తారనమాట. దీనికి క్వాలిఫికేషన్ ఏం అవసరం లేదు. ఎలాంటి క్వాలిఫికేషన్ లేకుండా ఈ టైలరింగ్ క్లాసెస్ నేర్చుకుంటే మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సర్టిఫికెట్ వస్తుంది. దీనికి డబ్బులేం మనం పే చేయాల్సింది ఉండదు. ఒక హాస్టల్లో ఉండడానికి మాత్రం 100 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది అంతే. ఇక మిగతా అంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే చేయిస్తారు. వాళ్ళే మెటీరియల్ కూడా ఇస్తారు మనకు. మనం స్టిచ్చింగ్ చేసుకోవాలంటే మన ట్రయల్స్ కూడా, మన డ్రెస్ మెటీరియల్స్ కూడా ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. మిషన్స్ కూడా చాలా అడ్వాన్స్గా ఉంది అన్నమాట. హాయ్ అండి, ఈ రోజు వచ్చేసి మనం టైలరింగ్ క్లాసెస్ వచ్చాం కదా. మీరు ఎన్నో కామెంట్స్ పెట్టారు. సో ఇప్పుడు ఎన్ఎస్టిఐ లో మనం టైలరింగ్ క్లాసెస్ వచ్చాము. ఇది అన్నమాట క్లాస్ రూమ్. ఏక్ బార్ ఇద్దరు ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ టెక్నాలజీ స్వి మిషన్ అని ఉన్నది చూడండి. సో అక్కడ నుంచి మనం ఇప్పుడు లోపలికి వస్తున్నాము. ఇప్పుడు చూడండి, ఇవన్నీ ఉన్నవి వీళ్ళంతా చేసి పెట్టినవి అనమాట, రెడీమేడ్ గా చేసి పెట్టినవి. ఈ మిషన్స్ కూడా ఉన్నవి చూడండి. ఆల్మోస్ట్ ఒక 20 మిషన్స్ ఉన్నాయి అనుకుంటా మేబీ కదా. 20 మిషన్స్ ఉన్నవి ఇక్కడ. అంటే మనకి ఇక్కడ ఎన్ని అవైలబుల్ ఉన్నది అనేది చూపిస్తున్నాను. టోటల్ గా క్లాసెస్ అనేది అంటే బ్రాడ్ గా అనమాట. క్లాస్ రూమ్ అనేది ఏదో ఇరికిరుకు కాదు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి ఇంత బ్రాడ్ గా ఉంది. ఈ క్లాసెస్ అన్ని ఒక్కసారి తీయండి, వీళ్ళని కూడా తీయండి, ఈ పిల్లల్ని కూడా చూడండి. వీళ్ళందరూ బయట నుంచి వచ్చారనమాట. ఇది క్లాస్ రూమ్. ఎంత బాగుంది, ఎంత ఫుల్ వెంటిలేషన్, ఎంత బాగా అసలు అన్ని మర్చిపోతామో. 10 days ప్రోగ్రామ్ వాళ్ళు హ్యాపీగా ఏదో పిక్నిక్ వచ్చినట్టే ఉంటుంది. 1 year వాళ్లకు వేరే రకంగా ఉండొచ్చు, కాకపోతే 10 days వాళ్ళకు ఒక పిక్నిక్ లా ఉంటుంది. హ్యాపీగా వచ్చి జాయిన్ అవ్వచ్చు. ఇన్ కేస్ మీకు సడన్ గా క్లాసెస్ కావాలి అని అనుకుంటే కనుక మీరు నేబర్స్ ఉంటారు కదా, అందరు ఒక 20 మెంబర్స్ అనుకొని ఒకేసారి అప్లికేషన్ పెట్టుకున్నా కానీ ఇక్కడ జాయిన్ చేసుకుంటారు అనమాట. నేను అన్ని డీటెయిల్స్ కనుక్కున్నాను. ఇది ఇక్కడ చూడండి. ఇక్కడ మనకు ఈ క్లాస్ రూమ్స్ అన్ని చూడండి ఎలా ఉన్నాయో, ఎంత బాగా ఉన్నాయో. ఇక్కడ ఇది ఐరన్ బాక్స్, ఇక్కడ ఐరన్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. అంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఐరన్ కూడా కావాలి కాబట్టి ఇక ఇది ఐరన్ బాక్సెస్ కూడా ఉన్నవి. స్టిచ్చింగ్ మిషన్స్ అనేవి ఎంత అడ్వాన్స్ గా ఉంది అంటే అంత అడ్వాన్స్ గా ఉన్నవి. మన దగ్గర ఉన్న మిషన్స్ అలా ఉండవు కదా. ఇది ఎంత బాగున్నాయి అంటే ఒకసారి నేను స్టిచ్చింగ్ చేసేది కూడా నేను చూపిస్తాను. అంత బాగున్నాయి క్లాసెస్. అక్కడ చూడండి. ఇక్కడ ఏసీ ప్రొవిజన్ కూడా పెట్టారు. ఒక్కసారి ఆ ఏసీని కూడా జూమ్ చేసి చూపించండి. ఇది క్లాసెస్ అన్నమాట. అక్కడ కటింగ్ కూడా చూపించండి. డ్రాఫ్టింగ్ అండ్ పెయింటర్స్ అని ఉంది కదా, మేకింగ్ అనేది, అది కూడా ఉంది చూడండి. ఇది అన్నమాట. ఎంత క్లియర్ గా అంటే మనకు ఇక్కడ స్టిచ్చింగ్ అనేది ఎంత బాగా అంటే చూడండి, ఎంత బాగా చేశారు. వీళ్ళు చేసినవన్నీ ఇలా పెట్టారు. ఇది ఎంత అడ్వాన్స్ గా అనిపిస్తుంది అంటే క్లాసెస్ అంత అడ్వాన్స్ గా. ఇక్కడ చూడండి, శారీ ఇలా వేసుకోవచ్చు. ఇందులో ఇంకా డిఫరెంట్ డిజైన్స్ కూడా వేయొచ్చా? ఇది ఓకే అండి. ఇప్పుడు మనము టైలరింగ్ క్లాసెస్ ఎలా జాయిన్ అయ్యారు, ఇది ఏంటి అనేది నేను టోటల్ గా కవర్ చేసి చూపించాను కదా. సో ఇప్పుడు ఈ అమ్మాయితో కనుక్కుందాము, వీళ్ళు ఎలా జాయిన్ అయ్యారు, ఇందులో అడ్మిషన్ అవ్వాలంటే ఏ ప్రాసెస్ ఉంటుంది, మనం డీటెయిల్ గా తెలుసుకుందాం. హలో అండి. ఎక్కడి నుండి వచ్చారు మీరు? మేము నిజామాబాద్ నుంచి వచ్చాం. ఎలా వచ్చారు? ఫస్ట్ మీ క్వాలిఫికేషన్ ఏంటి? మేము నిజామాబాద్ లో ఐటీఐ చేస్తున్నామండి. ఓకే, అయితే ఏ సబ్జెక్ట్ చేస్తున్నారు? టైలరింగ్ కోచింగ్. ఓహో, ఓకే. టైలరింగ్ చేస్తున్నాము. మాకు మా మేడం ఇలా కోర్సెస్ ఉన్నాయి, మీరు వెళ్తారా అని మమ్మల్ని అడిగారు. ఓకే, దానికి మేము సరే అని చెప్పామండి. మా మేడమే వచ్చి ఇక్కడ దింపి ఇక్కడ జాయిన్ చేసి మ్యామ్ వెళ్ళారు. అంటే మీకు దీనికి అప్లికేషన్ ఫామ్ పెట్టుకోవడము అలాంటివి ఏమి ప్రాసెస్ లేకుండా వచ్చేసారా? లేదు ఉందండి. ఎందుకంటే మనకి ఈ స్వగృహ నరేంద్ర మోడీ యోజన నుంచి ఒక టైలరింగ్ అప్లికేషన్ ఉంది కదా, మన మహిళలకి సంబంధించింది మోస్ట్లీ ఉంది కాబట్టి మ్యామ్ ఏమన్నారంటే దీని వల్ల ఇన్ ఫ్యూచర్ మనకి ఏదైనా జాబ్ పడితే ఈ సర్టిఫికేట్ అనేది మనకి ఇన్ ఫ్యూచర్ యూజ్ అవుతుంది
ఇప్పుడు వొకేషనల్ కోర్సెస్ ఉంటాయి కదండి, కాలేజెస్ లో ఉంటాయి, ఇంటర్మీడియట్ కాలేజ్ లో అంటే 10th లో అయినా కానీ వొకేషనల్ కోర్సెస్ ఉంటాయి కదా. సో అప్పుడు ఆ సర్టిఫికెట్ యూజ్ అవుతుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళకు గవర్నమెంట్ జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి. ఓకే, అయితే మీకు ఆ మేడం తీసుకొచ్చారు, వచ్చిన తర్వాత ఫార్మాలిటీస్ ఏం చేశారు? మ్యామ్ వచ్చి కోర్సెస్ ఏవేవి ఉన్నాయని మాకు ఎక్స్ప్లెయిన్ చేశారండి. అందులో నుంచి మేము ఎంచుకొని 1 వీక్ కంప్లీట్ చేసుకున్నాము. కార్డ్ నేర్చుకున్నాము, క్యాడ్ నేర్చుకున్నారు. ఓకే, క్యాడ్ కంప్లీట్ చేసాము. నెక్స్ట్ టై అండ్ డై నేర్చుకుంటున్నాం. ఈ రోజే స్టార్ట్ అయింది టై అండ్ డై. టై అండ్ డై అంటే ఏంటంటే ఫస్ట్ స్టిచ్చింగ్ మీరు ఈ మిషన్ పైన ఈ స్టిచ్చింగ్ ఏమైనా చేశారా వచ్చిన ఈ 1 వీక్ లో? లేదండి, ఇంకా చేయలేదు. ఎప్పుడు మరి మీకు ఎప్పుడు ఛాన్స్ ఇస్తారట? ఛాన్స్ అంటే ఇప్పుడు టై అండ్ డై లో మన క్లాత్ తీసుకొచ్చుకున్నాం కదండి, అది మనమే మన ఇష్టం వచ్చిన కలర్ తోటి అద్దుకొని మనం డ్రెస్ అనేది 2 మీటర్స్ క్లాత్ పైన చేసుకున్నామంటే మన సైజుని బట్టి మెజరింగ్ తో తీసుకొని ఇక్కడ స్టిచ్ చేయమని మ్యామ్ చెప్పారు. ఓకే ఓకే, మనం ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఈ ఐటీఐ అయిన తర్వాత ఇందులో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ మనం పిల్లల్ని తీసుకొచ్చేది మనకు కంప్యూటర్ లో అంటే క్యాడ్ లో నేర్పిస్తారని చెప్తున్నారు. తనకేమో హిందీ తెలుగు రాదు, కంప్లీట్ హిందీ అన్నమాట. సో ఆమె ఎక్కడి నుండి వచ్చింది, ఎలా జాయిన్ అయింది? ఈ మేడం ఇన్స్ట్రక్టర్ అనుకోండి, ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్, ఫ్యూచర్ ఇన్స్ట్రక్టర్ అవి ట్రైనింగ్ అన్నమాట, ట్రైన్ చేస్తుంది తను. సో తనతో మనం ఎక్స్ప్లెయిన్ చేయించుకుందాం ఏమేమేం కోర్సెస్ ఉంటాయి అన్ని చెప్తుంది తను. Okay, good afternoon. Myself Shruti Thakur and I'm from Himachal Pradesh. Okay. मैं यहाँ पे CITS करने आई हूँ हैदराबाद में. मैंने हिमाचल प्रदेश से ITI किया है. और हमें यहाँ पे एडवांस लेवल का करवाया जाता है. हमें यहाँ पे स्टिचिंग, एम्ब्रॉयडरी, टाई डाई, बाटिक वर्क करवाया जाता है, स्केचिंग करवाया जाता है. इवन हमें यहाँ पे फैशन इलस्ट्रेशन भी करवाया जाता है, कुकीज बनवाई जाती है. और हमें यहाँ पे एडवांस लेवल का कैड प्रोवाइड किया गया है. जो ये कैड सॉफ्टवेयर है. इसमें हमें जैसे फैशन डिजाइनर्स होते हैं बड़ी बड़ी कंपनीज में, अगर हमें किसी ब्रांड के साथ काम करना है तो उसमें हमें ये चीज बहुत प्रॉफिट देती है. इसमें हम किसी भी ड्रेस को अगर बनाना हो तो हम स्टार्टिंग से यहाँ से पॉइंट्स लेते हैं, लाइन्स लेते हैं. हम स्टार्टिंग से पहले कंपल्सरी बॉडी का मेजरमेंट होने के बाद मेजरमेंट, क्योंकि अगर हम बेसिक बनाए तो हमें होता है कि हम कुछ भी फैब्रिक यूज करके बना सकते हैं. बट जो डिजाइनर्स होते हैं उनका फैब्रिक बहुत एक्सपेंसिव होता है, ऑफकोर्स एक्सपेंसिव होता है. तो वो ड्रेस को बनाने से पहले कैड सॉफ्टवेयर पे मतलब कि उसको ड्रेस को देखते हैं. तो हमारे पास एक कैड सॉफ्टवेयर है जिसका है कंप्यूटर एडिट डिजाइन. कैड की फुल फॉर्म है कंप्यूटर एडिट डिजाइन. और एक और भी होता है जिसे होता है कोरल ड्रॉ. कोरल ड्रॉ में भी डिजाइन बनाए जाते हैं. ఇప్పుడు తను హిందీలో మాట్లాడారు, హిందీ వచ్చిన వాళ్ళకి ఓకే బాగా అర్థం అవుతుంది. ఇప్పుడు హిందీ అసలు రాని వాళ్ళు కూడా ఉంటారు కదా తెలుగు వాళ్ళు. సో తెలుగు వాళ్ళ కోసం అర్చన చెప్తుంది అనమాట. ఓకే చెప్పండి. మ్యామ్ వాళ్ళు మాకు వచ్చినప్పుడు హిందీలోనే మొత్తం చెప్పారు. ఓకే, మన తెలుగు సెకండ్ లాంగ్వేజ్ హిందీ కాబట్టి దాని వల్ల మాకు అర్థమైపోయింది. ఓకే, కాకపోతే ఇక్కడ ఏంటంటే సబ్జెక్ట్ చెప్పడం కన్నా మనకు లాంగ్వేజ్ పరంగా అయినా ఏ పరంగా అయినా వాళ్ళు మన చెప్పేదాన్ని అర్థం చేసుకొని నెక్స్ట్ ఏం చెప్తున్నారని వాళ్ళే వచ్చి కంప్యూటర్ లో నెక్స్ట్ ఇది పాయింట్ అని ఓపిక కొద్ది ఎన్నిసార్లు అడిగినా చెప్పారు వీళ్ళు. ఇద్దరును వీళ్ళకి లాంగ్వేజ్ రాకపోయినా కూడా కానీ మనం మాట్లాడే అర్థం చేసుకొని కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యి ఒక్కసారి లేకుండా 4 సార్లు అయినా అండర్స్టాండ్ కొద్ది చెప్పాను మ్యామ్. ప్రతిదీ కూడా మేము ఇప్పటి వరకు ఇందులో బాడీ బ్లాక్, ఫ్రాక్, పాకెట్, బ్లౌజ్, స్లీవ్స్ అన్ని నేర్చుకున్నా. బ్లౌజ్ వరకు ఇంకా రాలేదు. బ్లౌజ్ అయిపోయింది. బాడీ బ్లాక్. బాడీ బ్లాక్ అంటే బ్లౌజా? అంటే బాడీ బ్లాక్. ఓకే, అంటే మన స్లీవ్ వర్క్ వేసుకుంటాం. సో ఆల్మోస్ట్ వాళ్ళు కంప్యూటర్ లో నేర్పించారు, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారని చెప్తున్నారు అర్చన. ఇప్పుడు ఏంటంటే మనము లాంగ్వేజ్ ప్రాబ్లం అనేది ఏం లేదు, హ్యాపీగా మీరు ఇక్కడ జాయిన్ అవ్వచ్చు. నేను చెప్పేది ఏంటంటే మనకు ఈ రోజులలో హిందీ అందరికీ వచ్చి ఉంటది, కాకపోతే కొంచెం తక్కువ ఎక్కువ అలా ఉంటది, ప్రాబ్లం లేదు. మనకి ఇలా ఇన్ని కంప్యూటర్స్ ఉన్నవి చూడండి, ఇన్ని కంప్యూటర్స్ ఉన్నవి ఇక్కడ. అంటే ఆల్మోస్ట్ ఎంత మంది జాయిన్ అయ్యారు? ఇప్పటికి ఎంత మంది జాయిన్ అయ్యారు? మ్యామ్ మొత్తం మేము మా నిజామాబాద్ నుంచి 20 మెంబర్స్ వచ్చాము. మీరు 20 మెంబర్స్ వచ్చారు. లాంగ్ టర్మ్ వచ్చి 1 ఇయర్ వాళ్ళ ఎంత మంది జాయిన్ అయ్యారు ఐడియా ఉందా? 1 ईयर के लिए कितना मेंबर्स ज्वाइन किया? एग्जाम की
అంటే ఏం పెడతారు? జీకే ఉంటుందా, ఇంకేముంటుందా అని చెప్పండి. అంటే మన సబ్జెక్ట్ గురించి ఉంటుంది. ఏ సబ్జెక్ట్? అంటే ఇప్పుడు మనం టైలరింగ్ నేర్చుకుంటాం కాబట్టి టైలరింగ్ లో మెజరింగ్ ఎలా తీసుకుంటారు, మనం బ్రౌన్ షీట్ పైన ఎలా కట్ చేస్తాం, దాని తర్వాత ఎంబ్రాయిడరింగ్ గురించి ఉంటది. ఎంబ్రాయిడరింగ్ వాళ్ళు ఫ్లవర్ అయినా ఏదైనా సంథింగ్ వాళ్ళకి వేసే ఏదైనా కర్టెన్ టైప్ ఏదైనా ఇస్తే దానిపైన మనం ఎంబ్రాయిడరింగ్ అందంగా తీర్చిదిద్దాలి అన్నట్టు. होती है 50 सीट है हमारे 1 ईयर के लिए और हम अलग अलग स्टेट से आए जैसे मैं हिमाचल प्रदेश से हूँ तो मेरे साथ मेरे 5 फ्रेंड्स रहे जो हिमाचल प्रदेश से है, ये यूपी से है, उत्तर प्रदेश, महाराष्ट्र से है, उत्तराखंड से है। तो हम इतने स्टेट से बहुत बच्चे हैं। तेलंगाना से हमारी क्लास में एक ही है जो कि वो इस टाइम स्टिचिंग रूम में है। और आप दूसरी बॉडी ब्लॉग जैसे ये बॉडी थ्रेडिंग लगा हुआ है और हमारे ट्रेड में पेंटिंग होती है। जैसे हम लोग 2-3 स्टूडेंट्स ने मिलकर ये पेंटिंग किया है अपने क्लास की। जिससे हमारे ट्रेड में पेंटिंग भी होता है ना, पेंटिंग से रिलेटेड, और यही बॉडीज ब्लॉक है। యా, ఇది బ్లౌజ్ కట్టింగ్ అని చెప్పొచ్చు. అంటే స్లీవ్లెస్ బ్లౌజ్ అన్నమాట ఇది ఇప్పుడు వీళ్ళు చూపించింది. సో ఇది కూడా చేసి పెట్టారని చెప్తున్నారు. ఇందులో జాయిన్ అవ్వడానికి మాత్రము దీనికి ఎప్పుడు ఉంటవి 1 ఇయర్ కి ఒకసారి ఇయర్లీ 1 ईयर कोर्स होता है हमारा और यहाँ पे हर स्टेट्स के बच्चे आते हैं। एंट्रेंस एग्जाम होता है मतलब ITI के बाद हमें 1 ईयर का वेट करना पड़ता है। उसके बाद हम CIT जो हमारा CITS का एंट्रेंस एग्जाम है उसको देने के बाद हमारे जुलाई अगस्त को हमारा एंट्रेंस एग्जाम होता है और सितंबर को हमारी क्लासेस बैठती है। कैसे एप्लीकेशन करेंगे? हम जो निमी वेबसाइट है उस पे हम अपना रजिस्ट्रेशन दे सकते हैं। अच्छे से निमी जो हमारा निमी वेबसाइट है उस पे हम रजिस्ट्रेशन भर सकते हैं, नहीं तो हम साइबर कैफे पे जाकर भी अपना रजिस्ट्रेशन करवा सकते हैं। ఓకే, వీళ్ళు అదర్ స్టేట్ వాళ్ళు కాబట్టి సో వీళ్ళకి ఆ ఫార్మాలిటీస్ ఉంటవి. మన ఇప్పుడు మన ఏపీ అండ్ తెలంగాణలో ఉన్న వాళ్ళకు కైసే బోల్ సక్తే క్యా? हिंदी में बोलिए, मुझे समझ नहीं आया। ऑल इंडिया निमी जो निमी वेबसाइट है ऑफिशियल, जो CITS ITI की जो ऑफिशियल वेबसाइट है उस पे आप रजिस्ट्रेशन करवा सकते हैं। बट CITS के लिए आपको ITI होना जरूरी है। अगर आपके पास ITI नहीं है तो आप पॉलिटेक्निकल या कोई अदर डिप्लोमा हो उसके बेसिस पे आप CITS कर सकते हो। जुलाई ఆగస్ట్ లో ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది, దానికి అప్లికేషన్ ఫామ్స్ ఉంటవి. ఇప్పుడు ఇందాక చెప్పారు కదా सितंबर को हमारी क्लासेस बैठ जाती है। సెప్టెంబర్ లో మన క్లాసెస్ స్టార్ట్ అవుతాయి కదా, అంతేనా? సో దీనికి ఎగ్జామ్ రాయడానికి అది IMI నిమి NIMI నిమి వెబ్సైట్ లో మనం అప్లికేషన్ ఫామ్ పెట్టుకోవచ్చు. ఆగస్ట్ అండ్ జూలై అండ్ ఆగస్ట్ మంత్ లో మనకు ఈ ఎగ్జామ్ ఎంట్రన్స్ ఉంటుంది అనమాట. సో మీరు అప్పుడు ఆ NIMI అనే వెబ్సైట్ కి వెళ్తే మనకి అప్లికేషన్ ఫామ్ దొరుకుతుంది. ఎంత ఫీ ఉంటుంది దానికి? ఫీ కిतना है? स्टार्ट मतलब कि हमारा 2000 हुआ था। फर्स्ट 1000 हमारा रजिस्ट्रेशन के टाइम हुआ था जब हमारा काउंसलिंग हुआ था। 1000 तब होता है और 1000 एडमिशन के बाद। ఓకే, మనం 1000 ఫీ కి పే చేయాల్సి ఉంటది. అడ్మిషన్ అయిన తర్వాత 1000 పే और 495 तक हमारा ईयरली जो हमारा कोर्स है उसका फीस कटा है और 449 समथिंग हमारा हॉस्टल फीस कटा है, मतलब 1000 फीस कटा है। 1000 రూపీసే మనం నేర్చుకోవడానికి ఓన్లీ 1000 రూపీసే అవుతుంది. और जो 1000 है जो हमने काउंसलिंग में फीस किया था उसका कट जाता है पहले एडवांस में। మనకు ఇప్పుడు ఈ వెబ్సైట్ చెప్పారు కాబట్టి మీరు దానిలో అప్లికేషన్ పెట్టుకోండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఇన్ కేస్ ITI చేయని వాళ్ళు ఉంటే కనుక మనం పాలిటెక్నిక్ కూడా చేసి ఉంటారు కదా, సో వాళ్ళు కూడా ఇందులో జాయిన్ అవ్వచ్చు. నిమి వెబ్సైట్ అనేది మనకు కాస్మెటాలజీ, ఫ్యాషన్ డిజైనింగ్ దీనికోసం అన్నమాట. 1 ఇయర్ కోర్స్ కోసము మనకు టైలరింగ్ క్లాసెస్కి ఎలాంటి ఛార్జ్ అనేది పడదు. మీరు హాయిగా 20 డేస్లో టైలరింగ్ క్లాసెస్ నేర్చుకోవచ్చు. సర్టిఫికెట్ కూడా దొరుకుతుంది. సో ఇది కూడా చూడండి ఎంత బాగా చేశారో. ప్లాస్టిక్ స్పూన్స్ తో చేశారనమాట. చూడండి అంటే ఇంత ఆర్ట్ ఉంది. ఇవన్నీ కంప్యూటర్ క్లాసెస్ చూడండి. అంటే ఐ మీన్ ల్యాబ్ అన్నమాట. టోటల్ గా ఉన్నవి ఎన్ని కంప్యూటర్స్ ఉన్నవి చూడండి. ఇప్పుడైతే వీళ్ళు 1 ఇయర్ కోర్స్ లోనేమో
ఒక 50 మెంబర్స్ జాయిన్ అయ్యారు. జాయిన్ అయ్యారు 20 మెంబర్స్ జాయిన్ అయ్యారు. ఇప్పుడు 10 days ప్రోగ్రామ్ దానికి. ఈ మిగతా 50 మెంబర్స్ జాయిన్ అయ్యారు అనమాట. ఇవి క్లాసెస్ అన్నమాట. ల్యాబ్ ఇప్పుడు మన క్యాడ్ ఫస్ట్ ఇక్కడ నేర్పిస్తారు. క్లాసెస్ అనేవి ఎంత బ్రాడ్ గా ఉన్నాయి చూడండి. ఇప్పుడు మనం టైలరింగ్ క్లాసెస్ నేర్చుకోవాలి అని అంటే ఏదో మిషన్ ఉంటది అలానే ఉంటుంది కదా, అంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ లో ఎంత బాగుంది అనేది నేను చూపిస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనం ఓన్లీ టైలరింగే కాదు, టై అండ్ డై అనేది కొత్తగా లాంచ్ చేశారనమాట. అది కూడా నేర్పిస్తారు. ఇవన్నీ మనం బయట నేర్చుకోవాలంటే చాలా ఎక్స్పెన్సివ్ కదండి, చాలా చాలా డబ్బులు పెట్టి నేర్చుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఉండే కుట్టు మిషన్లు ఎంతో అడ్వాన్స్గా ఉన్నవి, మన దగ్గర లేని కుట్టు మిషన్లు అన్నమాట. అంత సెంట్రల్ గవర్నమెంట్వి కాబట్టి చాలా మంచిగా స్పాన్సర్ చేసి ఉన్నారు కాబట్టి ఇది మనం తప్పకుండా యూటిలైజ్ చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఓకే అండి, అంటే ఇక్కడ ఇప్పుడు మనము ఆ అమ్మాయితో మాట్లాడిచ్చింది మనము 10 days ప్రోగ్రామ్ అనమాట. 10 days లో వాళ్ళు ఏం నేర్పిస్తారనేది నేను ప్రాక్టికల్ గా కూడా నేను చూపిస్తాను. ఇంకొకటి ఏంటంటే ఇది 1 year కోర్స్ అనమాట. ఈ 1 year కోర్స్ లో మీరు మేడమా టీచ్ చేస్తారా? ఓకే ఓకే. आप कहाँ से हैं? मैं महाराष्ट्र। महाराष्ट्र। आपका नाम? मेरा नाम नीता। नीता, आप क्या कर सकते हैं? एक बार हिंदी में बात करो, नो प्रॉब्लम। मैं यहाँ पे लास्ट ईयर मैंने यहाँ से ट्रेनिंग ली थी। अब इस साल मैं यहाँ पे अप्रेंटिस कर रही हूँ। मैं बच्चों को पढ़ाती हूँ, सारे बच्चों को टीच। तो उसके लिए आई में एडमिशन लेने के लिए 10, 12, 8 पास होना चाहिए। अगर आप 8, 10, 12 पास हो तो आपको ITI में एडमिशन मिल जाएगा। जब आपका ITI कंप्लीट हो जाएगा उसके बाद 1 year गैप रहता है, उसमें एंट्रेंस एग्जाम आती। वो एंट्रेंस एग्जाम देने के बाद आपका यहाँ पे सिलेक्शन होता है CITS के लिए। उसके बाद ये 1 year का कोर्स होता है। 1 year कोर्स में पूरा सर्टिफिकेट वगैरह सर्टिफिकेट आता पूरा सेंट्रल गवर्नमेंट का। उससे हम इंडस्ट्री में भी जॉब कर सकते हैं। गवर्नमेंट वैकेंसी जब निकलती है उसमें भी अप्लाई कर सकते हैं, उसमें कर सकते हैं। ये कोर्स होने के बाद सैलरी कैसे उनको नॉर्मली सैलरी का कोर्स होने के बाद जब आपके एक्सपीरियंस पे रहता है आप किस इंडस्ट्री में जा रहे हैं, आप इंडस्ट्री में जा रहे हो, ITI में जा रहे हो, वैसे उसके अकॉर्डिंग आपके नॉलेज के अकॉर्डिंग आपके पोस्ट के अकॉर्डिंग वो सैलरी देते हैं। अच्छा है, లేకిన్ తనకు తెలుగు రాదు కాబట్టి తెలుగులో మాట్లాడించడం కుదరలేదు. ఇప్పుడు ఏంటంటే తప్పకుండా ఆ ఫార్మాలిటీస్ అన్ని మనం చేసుకోవాల్సి ఉంటుంది. 1 year అంటే ITI చేసిన తర్వాత ఇందులో జాయిన్ అవుతే మనకు 1 year కోర్స్ ఉంటుంది. అప్పుడు మనకు సర్టిఫికెట్ వస్తుంది. ఇది ఇప్పుడు టైలరింగ్ లో మనకు ఏంటంటే ఓన్లీ బ్లౌజ్ స్టిచ్చింగ్, కట్టింగ్ అదే ఉంటుంది కదా. ఇది టై అండ్ డై అంటున్నారు, అదేంటో డీటెయిల్ గా తెలుసుకుందాం. చెప్పండి అర్చన, ఇది ఏంటి టై అండ్ డై అంటే? టై అండ్ డై అనేది రాజస్థాన్ నుంచి వచ్చింది. ఇది మనకి వాళ్ళు కాటన్ కి సమ్మర్ లో వేసుకోవడానికి కలర్ఫుల్ గా కనిపించాలనేసి వాళ్ళు రకరకాలుగా వేసి మనకు చూస్తారు అన్నట్టు. అందులో ఇది ఇలా చేస్తే ఇది సరౌండింగ్ లో చేసినప్పుడు మన థ్రెడ్ అనేది ఎలా వేస్తామో ఈ థ్రెడ్ కు రాకుండా క్లాత్ మొత్తము కలర్ అనేది వస్తుంది అన్నట్టు. ఓకే, ఇది ఫస్ట్ డిజైన్ వేస్తారు. ఇలా డిజైన్ వేసిన తర్వాత టై చేస్తారని చెప్తున్నారు. ఇది ఏంటి ఎలాగో చూద్దాం. ఓకే, ఈ డిజైన్ ఎలా కడతారు? దీన్ని ఓన్లీ మనం క్లాత్ ని 10x10 తీసుకొని 10x10 ఇలా తీసుకొని మన ఇష్టం ఇక. అంటే ఫర్ సపోజ్ మనం శారీకి వేసుకోవాలనుకుంటే ఇలా బాటమ్ కి వేసుకుంటాం కదా, లేదు అనుకుంటే మనం షర్ట్ కి వేసుకోవాలనుకుంటే దాని మిడిల్ పార్ట్ వేసుకోవాలి అని అనుకున్నప్పుడు దీనికి మనం ఒక షేప్ అనేది ఫస్ట్ డ్రా చేసుకున్న తర్వాత లైన్స్ వేసుకోవాలి. ఓకే, లైన్స్ వేసుకున్న తర్వాత ఆ లైన్స్ పైన థ్రెడ్ అనేది మనం ముడేసాం అనుకున్నాం, ఇక్కడ వరకు ఒక కలర్ వస్తుంది, దీని తర్వాత 2 కలర్, ఇలా మనం ఎన్ని కలర్ చూజ్ చేసుకుంటే అన్ని కలర్ చూజ్ చేసుకొని ఈ థ్రెడ్ అనేది విప్పేసాం అనుకోండి, ఈ థ్రెడ్ భాగానికి రాదు, మిగిలిన భాగానికి మొత్తం కలర్ అనేది వచ్చేస్తుంది. ఎలా వేస్తారు అది? వాటర్ లో డిప్ చేస్తారు. అది లేదా ఇప్పుడు మన దగ్గర? అంటే అందరి ఇంకా అవ్వలేవు, అందరి కలిపి ఒకసారి చేద్దామని మామ ఆగమన్నారు. అయితే ఎక్కడ ఉంటుంది అది? ఎక్కడ చేస్తారు అది? అంటే అది మనం కలర్ ని ఫస్ట్ ఏ కలర్ కలిపితే ఎలా చేస్తుంది అనేసి అది తెలుసుకున్న తర్వాత మనం బకెట్ లో ముంచి చేసుకోవాలన్నట్టు. ఓకే, ఇప్పుడు మామూలుగానైతే మనం పోచంపల్లి శారీస్ చేసాం కదండి, సో ఎలా డై చేస్తారు అన్నది నేను చూపించాను.
సో వీళ్ళేంటంటే ఇప్పుడు మనకు కావాల్సిన డిజైన్ బట్టి ఇలా నాటు వేసేసుకుంటారు. నాటు వేసేసుకొని అందులో డిప్ చేస్తారు కలర్ చేసేసి. ఇంకా వీళ్ళు ఆ స్టేజ్ కి రాలేదన్నమాట. సో నేను అందుకే అది చూపించలేకపోతున్నాను. ఇప్పుడైతే ఇలా మన డిజైన్ బట్టి ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఈ డిజైన్ ఉంది చూడండి, జూమ్ చేసి చూపించండి. ఈ డిజైన్ ఉంది ఎలా టై చేసుకోవాలి అనేది వాళ్ళకు ఎక్స్పీరియన్స్ ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మనం ఆ డిప్ చేసేది చూపిస్తారు. నిన్నటి వరకు వీళ్ళకి టైలరింగ్ క్లాసెస్ 1 వీక్ క్లాసెస్ అయిపోయినవి. ఇప్పుడు చేసేది టై అండ్ డై అన్నమాట. ఇది ఇంకొక 1 వీక్ క్లాసెస్ చెప్తారు. వీళ్ళకి అన్ని నేను చెప్పాను కదా. వీళ్ళకు లంచ్ పెడుతున్నారు, లంచ్ ఒకటి పెడుతున్నారు, నైట్ డిన్నర్ మాత్రం వీళ్ళు బయట చేస్తున్నారు అనమాట. కానీ నాకు తెలిసి లాస్ట్ టైం నేను వీడియోలో చెప్పింది ఏంటంటే ఈ ఇయర్ అందరికి నైట్ కూడా డిన్నర్ పెడతాను అన్నారు. ఇది కొన్ని రోజులలో వస్తుంది అనుకుంటా. ఇప్పుడు వీళ్ళ బ్యాచ్ కు అంటే 1 వీక్ 10 days బ్యాచ్ కాబట్టి వీళ్ళకి మిస్ అయింది. నెక్స్ట్ బ్యాచ్ కు తప్పకుండా పెడతారని చెప్పారనమాట. అది వస్తుందేమో. కాకపోతే మనకైతే 100 rupees హాస్టల్ ఫీజు ఉంటుంది. ఒక 1 meal పెడతారు, అంటే లంచ్ పెడతారు. ఇప్పుడు డిన్నర్ కూడా పెట్టే ఛాన్స్ ఉంది 100% అనమాట. మనకి ఎలాంటి ఖర్చు అనేది చాలా తక్కువ. అన్ని నేను అవి డ్రాపింగ్ శారీ అనేది ఎలా మనం చేయాలి, ఎలా వేసుకోవాలి అనేది ఇక్కడ చూపిస్తున్నారు. డ్రాపింగ్ టెక్నిక్ అన్నమాట. ఇది కూడా చూపిస్తారు. మనం అది కూడా వీడియో తీద్దాము. ఇది ఆల్రెడీ పెట్టి ఉంది కాబట్టి ఇది చూపిస్తున్నాను. అంటే మనం ఎలా స్టైల్ అప్ అవ్వాలి, ఎలా డ్రెస్ అప్ అవ్వాలి, ప్రతిదీ ఇప్పుడు ఈ క్లాసెస్ లో నేర్పిస్తారనమాట. అది తను నేర్పిస్తారు. అతను నీత. ఓకే, థ్యాంక్ యూ. నేను మహా అంటే 18 అంత ఏజ్ ఉంటుందేమో. అప్ప ఏజ్ 18 ఏజ్ అమ్మాయి. ఓకే, తను ఎక్కడ ఐటీఐ చేసింది, ప్లస్ ఆమె ఏం క్వాలిఫికేషన్ అయింది, దాని తర్వాత ఇక్కడికి ఎందుకు వచ్చింది ఒకసారి తెలుసుకుందాం. హిందీలోనే మాట్లాడుతుంది. ఓకే. My name is Shivani. I am from Uttarakhand. मैं यहाँ पर CITS करने के लिए आई हूँ. 1 year कोर्स. मैं इसमें स्टिचिंग, टाई एंड डाई ये सब सीख रही हूँ. अभी ये मैंने सलवार बनाया है. ओके. सूट में. हाँ. वो प्रैक्टिकल एग्जाम्स भी है. प्रैक्टिकल एग्जाम वगैरह. पहले आपको आईटीआई क्वालिफिकेशन करी है मैंने. 12th पास हूँ और ITI करी. ITI के बाद CITS. ओहो, 12th होने के बाद ITI 1 year कोर्स किया है. ओके. CIT पूरा आपको టైలరింగ్ వగైరా పర్ఫెక్ట్. అమ్మాయికి 18 లో అంటే 10th ఇంటర్ అయిపోయింది. ఇంటర్ తర్వాత ఐటీఐ చేసింది. ఐటీఐ చేసిన తర్వాత ఇక్కడికి ఈ కోర్స్ చేయడానికి వచ్చింది అనమాట. తను ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చారు. అంటే ఆల్మోస్ట్ టోటల్ గా స్టిచ్చింగ్ అంతా అంటే ఆల్రెడీ వాళ్ళ ఐటీఐ చేసి ఉంటారు కాబట్టి ఆల్రెడీ అంతా వచ్చేసింది. ఈ పైజామా స్టిచ్చింగ్ చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు మనకు టైలరింగ్ అనేది ఎక్కడైనా నేర్చుకోవచ్చు, కానీ ఇక్కడ చేస్తే మనకి ఏంటంటే గవర్నమెంట్ జాబ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకని చెప్పేసి నేను ఈ వీడియో పెడుతున్నాను. చాలా అడిగారు కాబట్టి చాలా అడిగారు. తప్పకుండా మీరు విజిట్ చేయండి. ఈ మిషన్ చాలా డిఫరెంట్ గా ఉంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇది కాబట్టి అంటే ఇంత స్టాండర్డ్ ఉంది అనేది నేను చూపిస్తున్నాను. ఏదో గవర్నమెంట్ కదా నార్మల్ ఉంటేవి మిషన్స్ అని అనుకోవడానికి లేదండి. సో ఈ మిషన్ చూడండి, ఇది జూకీ అనుకుంటా. జూకీ బ్రాండ్ ఇది ఇచ్చారు. సో దీనికి ఇవేంటి ఇక్కడ మన రీల్స్ పెడతారు అనమాట. దారం రీల్స్ ఇందులో పెట్టేస్తారు. మనకు కావాల్సింది ఇక్కడ నుంచి ఇలా తీసేస్తారు. ఇక్కడ నుంచి ఇలా వచ్చేస్తుంది థ్రెడ్. ఇలా వచ్చేసి ఇక్కడ నుంచి ఇలా వస్తుంది అనమాట. ఇలా వచ్చేసి ఇక్కడ స్టిచ్చింగ్ చేస్తారు. ఇక్కడ మనకు ప్రొవిజన్ అనేది ఉంటుంది. జస్ట్ ప్రెస్ చేస్తే అక్కడ ఆన్ చేసి ఇక్కడ కింద మ్యామ్ ఫుడ్ పైన జస్ట్ టచ్ చేసామంటే వెళ్తాయి. జస్ట్ టచ్ అనమాట. టచ్ స్క్రీన్ లాగానే జస్ట్ టచ్ చేస్తే వెళ్తుంది. ఈ మిషన్ అనేది అంత అడ్వాన్స్ ఉంది చూడండి. ఇలా అనమాట, ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది. ఇలా అనమాట. మీరు జూమ్ కి అనేది చూడండి. జస్ట్ ప్రెస్ చేస్తే ఈజీగా వెళ్ళిపోతుంది. అంటే అంత అడ్వాన్స్ ఉందని నేను మరీ చెప్తున్నాను. అంటే ఈ వీడియోలో ఇవి ఎందుకు మరి స్పెషల్లీ చూపిస్తున్నాను అంటే చూడండి ఎంత అడ్వాన్స్ ఉన్నాయో ఈ మిషనరీస్ అనేవి. అంటే కుట్టు మిషన్లు కదా, అంత అడ్వాన్స్ ఉన్నవి అని చెప్తున్నాను. ఇది అన్నమాట వీడియో. చూడండి ఇక్కడ వీళ్ళు ఇంకొక 1 వీక్ వరకు ఉంటారు. సో ఆలోపు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకొకటి ఏంటంటే వీళ్ళది ఆల్రెడీ నిన్ననే అయిపోయింది. అసలైతే మనం ఇప్పుడు వీడియో తీసే టైంకి వీళ్ళు ఉండకపోవచ్చు. కాకపోతే మళ్ళీ వీళ్ళకి ఎక్స్ట్రా టై అండ్ డై అయ్యేది కోర్స్ యాడ్ చేశారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఇంకొక 1 వీక్ ఇక్కడ స్టే చేయాల్సి వస్తుంది అనమాట. చూద్దాం ఈ రెస్పాన్స్ ని బట్టి. అఫ్ కోర్స్ నేను ఒక 2 days 3 days తర్వాత పెడతానేమో. చూద్దాం. మీరు కమెంట్ పెట్టండి, తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ టైలరింగ్ క్లాసెస్ టోటల్ గా అయిపోయిన తర్వాత మనకిచ్చే ఈ సెంట్రల్ గవర్నమెంట్ సర్టిఫికెట్ తోని మనము గవర్నమెంట్ జాబ్ లో
జాబ్ కొట్టే ఛాన్స్ ఉంది. ప్లస్ ప్రైవేట్ కంపెనీలో కూడా మంచి మంచి శాలరీస్ ఉంటాయన్నమాట. స్టార్టింగ్ మినిమం 20,000 నుండి స్టార్ట్ అవుతుంది. ఎవరు ఇందులో జాయిన్ అయ్యి ఆ సర్టిఫికెట్ తీసుకున్నా. ఇక ఇది చెప్పిన తర్వాత ఎంత పెద్ద చదువులు చదివినా ఇంత ఈజీగా దొరకదని నాకు అర్థమైంది. ఈ వీడియో చేసిన తర్వాత నాకు అర్థమైంది ఇది. ప్లస్ నేను మ్యామ్తోని, రాఖీ మ్యామ్తోని అందరితోని కనుక్కున్నాను.